గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది. అయితే ఇప్పటి వరకు 4 గంటల లోపు అక్కడ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి వరంగల్లో పోలింగ్ ఏ విధంగా పూర్తయింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే పరిస్థితి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, ఉమ్మడి వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ బై ఎలక్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఉదయం 8 గంటల నుంచి మనం అప్ టు డేట్ అప్ తీసుకుంటూ వస్తున్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఉదయం నుంచి ఏదైతే పట్టభద్రులకు సంబంధించినటువంటి మేధావులు, అదేవిధంగా ఉన్నటువంటి ప్రొఫెసర్లు, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకునే ప్రయత్నం అయితే కొనసాగించాలని చెప్పవచ్చు. దాదాపుగా 2 గంటల వరకు అయితే ప్రాథమికంగా 50% పైచిలకు దాటినట్లయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఇంకా ఓటర్లు తమ ఓటర్ను వినియోగించడానికంటే క్యూ లైన్ లో కొంత నిలబడినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా దాదాపుగా గంట క్రితమే ఏదైతే ఓటింగ్ శాతం ముగిసినప్పటికీ కూడా ఇంకా క్యూ లైన్ లో కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సెంటర్లలో ఓటింగ్ అయితే వినియోగించుకో ఏదైతే వరంగల్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల ముందస్తుగానే ఓటింగ్ అయితే ప్రక్రియ ముగిసిందని చెప్పొచ్చు. కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆలస్యంగా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే హన్మకొండ ప్రాంతంలో ఉన్నటువంటి తీర్మానం వలన మరోవైపు ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో తమ గ్రూపు లీడర్ల దగ్గరికి వెళ్ళి తమ ఓటింగ్ సర్వే పరిశీలించినప్పటికీ కూడా కొన్ని చోట్ల వాగ్వాదం అయితే చూసేస్తుంది. తీర్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు 10 మంది వ్యక్తులను పోలింగ్ బూత్లకు పంపించారన్న వాదనలు అయితే అక్కడ మిగిలినట్టాయని చెప్పుకోవచ్చు. ఏదైతే హన్మకొండలో ప్రాంతంలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్నతో పాటు ఒక 10 మంది బూత్ సభ్యులను లోపలికి ఎలా పంపించారని పోలీసులతో మిగతా పార్టీకి చెందిన నాయకులు వాగ్వాదం చేస్తున్నటువంటి స్వల్ప ఉద్రిక్తత అక్కడ చోటుకుంది. ఆ తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో పాటు మిగతా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అక్కడ కాసేపు రసవార్తగా నడిచింది. అయినప్పటికీ కూడా పోలీసులు కంట్రోల్ చేసి అక్కడికి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంటుంది. దాదాపుగా పోయినసారి అంటే 70 నుంచి 75% పోలింగ్ అయితే తరలి జరిగింది. అయితే ఈసారి మాత్రం కాస్త తక్కువైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నటువంటి ఓటింగ్ శాతానికి 10% కాస్త పెరుగుతుంది అనుకున్నటువంటి సందర్భం అయితే మనం అనుకున్నాం. కాకుంటే కాస్త తగ్గినట్టుగానైతే మనకు ప్రస్తుతం అయితే గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇంకా ఓటింగ్ శాతం పూర్తిగా సరళిని అధికార గణాంకాలు చెప్పలేకపోయేసరికి ఇంకా గత ఓటింగ్ శాతం తాకే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అధికారులు గణాంకాలు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే 52 అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం చేసేందుకైతే వచ్చే నెల 4వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో భవితవ్యం బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఓటరు తనకు సంబంధించినటువంటి విలువైన ఓటును, ముఖ్యంగా పట్టభద్రులు అంటే ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ఓటరు తమ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా కాకుండా సరైన నాయకులను ఎన్నుకునే ప్రయత్నం అయితే ఈ రోజు జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం ఈసారికి అయితే కొంచెం తగ్గిందనేది మాత్రం ప్రధానంగా మనకు అర్థమవుతుంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ముందస్తుగానే ఓటింగ్ శాతం ముగిసింది. ఇక ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి సీతక్క అవదు, అదేవిధంగా సురేఖ కూడా ఓటర్కు వినియోగించుకోలేదని అయితే తాజా సమాచారం మనకు అందుతా ఉంది. మరి దీనిపైన వారు ఏ విధంగా ఏ కారణంతో వినియోగించుకోలేదనే దాని అయితే ఇంకా స్పష్టత రానప్పటికీ కూడా ఒక మంత్రి హోదాలో ఉండి ఒక 2 ముఖ్య నాయకులు, ముఖ్య మంత్రులు స్థానంలో ఉన్నటువంటి వారు ఓటర్కు వినియోగించుకోలేదని మాత్రం వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీనిపైన కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందనేది మాత్రం పట్టభద్రులు చెప్పుకున్నటువంటి అంశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ సరళి అయితే పూర్తయింది. ఇక కౌంటింగ్ కు ఏదైతే బ్యాలెట్ బాక్స్లు ఉన్నాయో కౌంటింగ్ కు తరలించే ప్రయత్నం ఒకవైపు చేస్తుంటే, మరోవైపు పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేసి ఏదైతే ఇన్వెస్టిగేషన్ అదేవిధంగా పూర్తి స్థాయిలో అధికారులను కౌంటింగ్ పాయింట్ కు చేర్చే విధంగా అయితే స్ట్రాంగ్ రూమ్ లకు తరలించే విధంగా అయితే ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మనకు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి. సుధా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ఎన్నిక అయితే ప్రస్తుతం ప్రశాంతంగా సాగిందని చెప్పవచ్చు. అయితే 4 గంటల సమయం దాటిన తర్వాత కూడా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద లోపలే ఉండడంతో వారందరికీ టోకెన్లు జారీ చేయడం ద్వారా టోకెన్లు జారీ చేసిన వారందరికీ ఓటు హక్కు కల్పించడం అయితే జరిగింది. అయితే వీరందరూ అంటే పోలింగ్ కేంద్రంలో 4 గంటల లోపు ఉన్న వారందరికీ కూడా పూర్తి స్థాయిలో టోకెన్లు ఇచ్చిన తర్వాత మాత్రమే ఓటు హక్కును వినియోగించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ప్రస్తుతం కొంతమంది ఇంకా ఓటర్లు పోలింగ్ కేంద్రాలలో క్యూ లైన్లో నిలిచి ఉండడంతో వారికి ప్రస్తుతం టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్లు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ మిగడంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ సీల్ వేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారుగా 60.27% ఓటింగ్ నమోదైనట్లుగా మాత్రం అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంటే భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగడం కోసం అవసరమైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 4 గంటల వరకు కూడా ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా నల్గొండ జిల్లాలో ఒక చిన్న ఘటన అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారంటూ ధర్నా చేసిన ఘటన నార్కెట్పల్లిలో జరిగింది మినహా మిగతా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయని మాత్రం చెప్పవచ్చు. అయితే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ పోలింగ్ ఆఫీసర్లు ఎవరైతున్నారో పోలింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో ప్రత్యేకంగా వీటిని సీల్ వేయడం ద్వారా వీటన్నింటినీ వారికి కేటాయించినటువంటి వాహనాలు అదేవిధంగా పోలీస్ ఎస్కాట్ అవుతుంది. పోలీస్ ఎస్కాట్ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ తరలించడానికి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం పోలింగ్ ముగిసినప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాలు అంటే ఈ 3 జిల్లాలకు కలుపుకొని టోటల్ గా 605 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఇంకా దాదాపు 100 నుంచి 150 పోలింగ్ స్టేషన్లో ఓటర్లు వేచి ఉండడంతో వీరందరికీ గేట్లు మూసివేసి ఆ లోపల ఉన్నారు అంటే పోలింగ్ కేంద్రం లోపల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టోకెన్లు జారీ చేసి ఆ టోకెన్లు జారీ చేసిన వారికి మాత్రమే ఓటును వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకొక అర్ధగంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా లోపల ఉన్నవారు అంటే టోకెన్లు ఎవరికైతే ఇచ్చారో వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునే వరకు కూడా పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని కూడా అధికారులు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పీఓల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా సీల్ వేయడం ద్వారా పటిష్టమైన భద్రత మధ్యన వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి ఏర్పాటు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటుగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వీటన్నింటినీ కలెక్టర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి అయితే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా మనం చూసుకోవచ్చు టోటల్ ఒక నల్గొండ జిల్లానే కాకుండా వరంగల్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 57.8% ఓటింగ్ ఇప్పటి వరకు అధికారికంగా నమోదైనట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం లోపల ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఫైనల్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది కూడా చెప్పడానికైతే ఇక్కడ మనకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరొక పక్కన కొత్త ఓటర్లు ఎక్కువగా నమోదైన నేపథ్యంలో కొంత ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం, కొన్ని ప్రాంతాల్లో 8 గంటలకే ప్రారంభమైనట్టుకి మధ్యాహ్నం సమయంలో ఓటర్లు సరిగ్గా రాకపోవడంతో ప్రస్తుతం ఈవినింగ్ అవర్స్ లో ఎక్కువగా రావడంతో ఈ పరిస్థితి నెలకొందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఏది ఏమున్నా ఓటర్లందరూ స్వచ్ఛందంగా అంటే వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమయాన్ని ఇవ్వడంతో పాటుగా వారికి కేటాయించినటువంటి టోకెన్లు అవుతున్నాయి టోకెన్ల సంఖ్య ఏదైతే టోకెన్ల సంఖ్య పూర్తిగా ముగిసే వరకు కూడా పోలింగ్ కేంద్రాల్లో వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో దాదాపుగా 60.28% ఓటింగ్ నమోదైనట్టు చెప్తున్నప్పటికీ 3 ఉమ్మడి జిల్లాలో కలుపుకొని దాదాపుగా 56.7% నమోదైనట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల లోపల టోకెన్లు తీసుకొని నిలబడ్డ ఓటర్లు ఎవరైతున్నారో వీరంతా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఫైనల్ పర్సెంటేజ్ ని అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే ఉంది. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగియడంతో ఇటు ఎన్నికల యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనిపించడం లేదు. సుధా, రామకృష్ణ, ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత చర్యలు ఏ విధంగా తీసుకున్నారు అధికారులు? ప్రధానంగా మనం చూసుకోవచ్చు స్ట్రాంగ్ రూమ్లు అనేది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా 3 ఉమ్మడి జిల్లాల నుంచి నల్గొండకు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో భాగంగా పోలింగ్ కేంద్రాల నుండి ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లకు ప్రస్తుతం అయితే తరలిస్తారు. తరలించిన తర్వాత మొత్తం
అంటే ఆ జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు అన్ని వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక పోలీస్ వాహనంతో పాటుగా సెంట్రల్ ఫోర్సెస్ అంటే కేంద్ర బలగాలు ఏవైతున్నాయి కేంద్ర బలగాల నేతృత్వంలో వీటన్నింటినీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్ వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ తరలించడానికి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద మాత్రం ప్రస్తుతం మనం చూడొచ్చు చాలా స్పష్టంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. మొదటి దశలో సివిల్ పోలీసులు, రెండో దశలో సిఐఎస్ఎఫ్, మూడో దశలో సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించడం ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ పూర్తిగా అంటే స్ట్రాంగ్ రూమ్ వద్ద కౌంటింగ్ ముగిసే వరకు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రతను అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఆ సంబంధిత జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ తరలించడానికి ఏర్పాటు చేయడంతో పాటుగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడం, కౌంటింగ్ రోజు మళ్ళీ బ్యాలెట్ బాక్సులన్నింటినీ అభ్యర్థుల సమక్షంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి కౌంటింగ్ సెంటర్ తీసుకొచ్చే వరకు కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఎవరిని కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు అనుమతించకుండా కేంద్ర బలగాల పహారాలో మాత్రం స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను ఏర్పాటు చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటు ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఒక్కరోజు గ్యాప్ ఉండడంతో ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద మాత్రం పటిష్టమైన భద్రతను పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. సుధా, రామకృష్ణ, అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి అంటే పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలు రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? సో ప్రధానంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సుధా, ఇది ఎమ్మెల్సీ ఎన్నిక అనేది పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఆయన మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన పరిస్థితి ఉంది. దాంతో ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఉప ఎన్నిక కావడంతో కొంత ఓటర్లు ఆసక్తిని చూపించిన పరిస్థితి లేకపోగా మరొక పక్కన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అంటే ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార పర్వంలో కూడా పూర్తి స్థాయిలో అంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల కొంత ఎన్నికల్లో ఓటింగ్ శాతం అయితే తగ్గిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈసారి కొత్తగా నమోదైన ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారని భావించినప్పటికీ వారు కూడా చాలా మంది కూడా ఓటింగ్ ప్రక్రియలో ఆసక్తి చూపించకపోవడం వల్ల మాత్రం ఓటింగ్ శాతం తగ్గిందనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు ఓటింగ్ శాతం తగ్గడం పట్ల మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుండగా అధికారులు అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం అవసరమైన విధంగా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా ఓటర్లు అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లు మాత్రం పెద్దగా ఓటింగ్ పట్ల ఆసక్తి చూపించలేదని, అందువల్లనే ఓటింగ్ శాతం కూడా తగ్గిందని మాత్రం పేర్కొంటున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో ఓటు హక్కు అంటే మనం చూసుకోవచ్చు దాదాపుగా 4,68,000 ఓట్లు ఉండగా వీటిలో దాదాపుగా అంటే ఒక 70% కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం వల్ల మాత్రమే ఓటింగ్ శాతం తగ్గిందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీని భవిష్యత్తులో అంటే ఈ రకమైన రైట్ రామకృష్ణ.